వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇవాళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఆశాలకు ఇబ్బంది అవుతుంది, అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. రూమ్ తీసేసిందా? నేను ఒక రూమ్ పెట్టాలి, మీకు బోర్డు కూడా పెట్టమని చెప్పిన ఆ రోజు. రాత్రి పూట ఇబ్బంది అవుతుంది వాళ్ళకు, అన్నం పెట్టండి, బోర్డు పెట్టండి, మహిళలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. అసలు ఆరోగ్యశ్రీ కూడా ఆగమైపోయింది. ఇప్పుడు ఆ ప్రైవేట్ దవాఖానలో నోటీస్ ఇచ్చిండ్రు, బిడ్డ నువ్వు మాకు ఇప్పుడు 9 నెలల రూపాయి వస్తలేదు, బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తుంది. ఆ ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం ఇస్తే 9 నెలల నుంచి రూపాయి బిల్లు వస్తలేదు. అప్పట్లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మేము వాళ్లకు మోకాలు చిప్ ఆపరేషన్ చేయండి, సర్జరీలు చేయండి, ఆరోగ్యశ్రీని మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయండి అని చేపించేవాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో గవర్నమెంట్ డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు, ఏఎన్ఎంలకు, ఆశాలకు ఇన్సెంటివ్లు బంద్ అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ డబ్బులు 1 రూపాయి కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు, డాక్టర్లకు ఇన్సెంటివ్లు ఇవ్వడం లేదు. దాంతో వాళ్ళు కూడా పట్టించుకుంటూ బంద్ చేశారు. ఇవాళ ఆరోగ్యశ్రీ కింద మేము 10 లక్షలకు పెంచినాం, పెంచుడే కానీ అసలు రూపాయి ఇచ్చుడే లేదు. ఆయన మా నాలుక మీద నోటి నాలుక మీద పెంచుతున్నావు తప్ప కాగితం మీద పైసలు వస్తలేదు. దవాఖానలు ఉన్న వైద్యం బంద్ చేస్తామంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటికే నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ కు, 30 తారీఖులోగా మా బిల్లులు ఇవ్వకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామంటే కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా చీమగుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడండి, నిధులు విడుదల చేయండి. మా ఆశా సోదరీమణులు వీళ్ళకి కూడా మొన్నటిదాకా మధ్య మధ్య లేట్ అయినాయి, మళ్ళా గట్టిగా అడిగితే ఈ మధ్య నిన్నీయాల నెలకి ఇస్తున్నట్టు అనిపించింది. 19 తారీఖు అయిందా? మీరు గుర్తుపెట్టుకోండి, నేను మన ప్రభుత్వం ఉన్నప్పుడు 1 తారీఖు 31 నాడు ఇచ్చినామా లేదా జీతం మీకు? నేను కమిషనర్కి ఒకటే మాట చెప్పిన, పెద్ద వాళ్ళకి మీరు 4 రోజులు లేట్ అయినా సరే ఆశాలకు మాత్రం 31వ తారీఖు లేదా 1వ తారీఖు జీతం పడాలని చెప్పినారు. ఆ రోజు పట్టుండే మీకు 31వ తారీఖు. కరోనా వచ్చిన గవర్నమెంట్ ఆమ్దాన్ లేకపోయినా మీ జీతం మాత్రం ఎప్పుడు ఆగలే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మరి ఇవాళ ఏమైంది? నాకు ఆశాలంటే చిన్న చూపు, అంగన్వాడీలంటే చిన్న చూపు, మధ్యాహ్న భోజన కార్మికులంటే చిన్న చూపు, ఎస్సీ బీసీ హాస్టల్ అంటే చిన్న చూపు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చిన, నువ్వు సేవ చేయి, పని చేయి, ప్రజలకు పనిచేసి మనసు గెలవాలి కానీ ఇక బూతులేంటి, ఆ తిట్లేంటి, నువ్వు ఇచ్చిన మాటలేంటి, నువ్వు కుర్చీలో కూర్చున్నాక నువ్వు చేస్తున్నదేంటి? వాళ్ళు ఉంటారు సర్వశిక్ష అభియాన్ అని మహిళలు ఉంటారు, పాపం టీచర్లు సర్వశిక్ష అభియాన్ కింద స్కూళ్లలో పనిచేస్తారు. వాళ్ళకి మీరు బీఆర్ఎస్ ఒడగొట్టుని మిమ్మల్ని సెక్రటరీకి పిలిచి ఛాయ్ తాగినంత సేపట్ల మీ ఉద్యోగాలు జీతాలు పెంచి పడేస్తా, పర్మనెంట్ చేస్తాను. 2 ఏళ్లే ఛాయ్ తాగినంత సేపు నీకు దొరకలేదు కదా? ఎన్ని ఛాయలు తాగితే రేవంత్ రెడ్డి మనకేం పెట్టింది ఆశాలకు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తక్షణమే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని. తక్షణం అంటే ఏంటి అసలు? 2 ఏళ్ళ తక్షణం అంటే తెల్లారో మర్నాడో వారమో 15 రోజులు నెల. 2 ఏళ్లకు వచ్చినా ఈయన తక్షణం వస్తలేదు. ఇక మరి ఆ తక్షణం ఇక దిగిపోయినాకనే వస్తుంది కావచ్చు. ఇక ఇప్పట్లో అయితే వచ్చినట్టు కనబడతలేదు నాకు ఆ తక్షణం ఎప్పుడు వస్తుందో. బిడ్డ రేవంత్ రెడ్డి, మా ఆశాలతో పెట్టుకోకు. రేపు పంచాయతీరాజ్ ఎన్నికల లోపు మా ఆశాలకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే పంచాయతీరాజ్ ఎన్నికల్లో మా ఆశాలు నీకు ఏం బుద్ధి చెప్పాలనో వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉంటారు, నీకు బుద్ధి చెప్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ మీ సమస్యల్ని అసెంబ్లీలో గట్టిగా కొట్లాడటం, మీ పక్షాన నిలబెట్టమని మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలంగాణ, ఆశాల ఐక్యత. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.